వాక్యము కూడా లోతైనటువంటి సత్యముతో కూడినది. ఆ లోతైనటువంటి సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. ఈ లోతైన సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి అంటే మొదట మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఈ వాక్యము భూ సంబంధమైనది కాదు, ఈ వాక్యము ప్రకృతి సంబంధమైనది కాదు, ఈ వాక్యము లోక సంబంధమైనటువంటి జ్ఞాన వాక్యము కాదు, ఈ వాక్యము పర సంబంధమైనది. ఇది పై నుండి వచ్చినటువంటి వాక్యం. ఈ వాక్యము అర్థము కావాలి అంటే నీలో దేవుని ఆత్మ ఉంటేనే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కానీ పర సంబంధమైనటువంటి జ్ఞానము మనలో లేకపోతే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం అనేది అది సాధ్యపడేటువంటి పని కాదు ప్రియులారా.